మనందరం కూడా జనరల్‌గా ఒక కొత్త టెక్నాలజీ మనకి తెలియంది నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము? సో, డైరెక్ట్‌గా ఎవరైనా యూట్యూబ్‌లో దీని మీద వీడియోస్ చేశారా? లేకపోతే ఉడిమి లాంటి ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్‌గా ఆన్‌లైన్ కోర్స్ ఏమైనా అవైలబిలిటీ ఉందా? పర్చేజ్ చేసేద్దాం. ఇంకా దాన్ని నేర్చేద్దాం. అలాగే ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చేటప్పుడు సో, దాన్ని డైరెక్ట్‌గా గూగుల్‌లో కానీ, స్టాక్ ఓవర్‌ఫ్లోలో గానీ సెర్చ్ చేసేసి అక్కడ ఏదైతే సొల్యూషన్ ఇస్తారో అది ఫాలో అయిపోదాం. ఇలాంటి ఒక ట్రెడిషనల్ మెథడాలజీకి ప్రతి ఒక్కరం కూడా అలవాటు పడిపోయాం. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఒకటి మాట్లాడతాను. ప్రతి డెవలపర్కి కూడా మస్ట్ అండ్ షుడ్గా తెలియాల్సినటువంటి స్కిల్ అనమాట. అదే డాక్యుమెంటేషన్ ఎలా చదవాలి. ఇది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్గా రావాల్సినటువంటి స్కిల్ అనమాట. అసలు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు డాక్యుమెంటేషన్ అంటే ఏంటో మాట్లాడదాం. సో, ఎవరైనా సరే ఒక సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ టీమ్ అవ్వచ్చు, లేకపోతే ఆర్కిల్ జావా ఇచ్చింది, లేకపోతే సో రియాక్ట్ జేఎస్ ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ తీసుకుందాం. ఆ సాఫ్ట్వేర్ అనేది వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్తో పాటు ఒక అఫీషియల్ డాక్యుమెంటేషన్ కూడా రిలీజ్ చేస్తారు. సో, అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏంటంటే ఇక్కడ అఫీషియల్ గైడ్ లాంటిది అనమాట. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ ఏంటి, అందులో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్డ్గా ప్రతిదీ ఎలా యూజ్ చేయాలి, అదంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్లో అంత యాక్యురేట్గా అంత పెర్ఫెక్ట్గా మనకి ఈ డాక్యుమెంటేషన్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరమైనా సరే ఆ డాక్యుమెంటేషన్ ఎలా చదవాలి అని అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఏదైనా డీప్గా నేర్చుకోవడానికి కానీ, సో లేదు అంటే ఒక ఎర్రర్ వచ్చినప్పుడు సో అసలు ఇది కరెక్ట్గా వాడేమా లేదా, సింటాక్స్ మనం కరెక్ట్గా ఫాలో అయ్యామా లేదా, అసలు దీని సింటాక్స్ ఏంటి, డిఫరెంట్ వేరియేషన్స్ ఏంటి దీన్ని యూజ్ చేయడానికి అన్నది కూడా మనం తెలుసుకోవడానికి కానీ ఇలా చాలా సందర్భాల్లో మనకి డాక్యుమెంటేషన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో అలాంటి డాక్యుమెంటేషన్ని ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నదే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అందులోనూ ముఖ్యంగా ఈ ఏఐ ఎరాలో సో డిఫరెంట్ ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నాం కదా. మనం ఏఐ టూల్కి ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి ఏం అడిగినా కూడా అది డైరెక్ట్గా ఎక్కడి నుండి ఆన్సర్ తెచ్చిస్తుందో తెలుసా? డైరెక్ట్గా దాని యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్తుంది. అక్కడ నుండి స్టడీ చేసి దాని నుండే మనకి ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. సో మనం కూడా డాక్యుమెంటేషన్ చదవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే సో మనం ఏఐ టూల్తో ఇంకా బాగా అలైన్ అయ్యి పని చేయడానికి, దాంతో కలిసి వర్క్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ డాక్యుమెంటేషన్ అనేది మనకి పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఆల్వేజ్ ఇస్తుంది. సో యాక్యురేట్ నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మరి అలాంటి డాక్యుమెంటేషన్ని ఏ విధంగా చదవాలి అంటే సో మనం ఏదైతే సాఫ్ట్వేర్ అనుకుంటున్నామో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఫస్ట్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే అది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే, సో మనకి ఏదైతే థౌజండ్స్ ఆఫ్ పేజెస్లో ఉండే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అదంతా ఇంకా లైన్ టు లైన్ నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేర్చేస్తాను, చదివేస్తాను అంటే అది కుదరని పని అనమాట. ఓకే, సో కాబట్టి మనం డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా చదవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికోసం మనం డైరెక్ట్గా జావా అఫీషియల్ డాక్యుమెంటేషన్ అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. ఓకే, అలాగే పైథాన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డిఫరెంట్ జావా జేడీకే వెర్షన్స్ ఏవైతే ఉంటాయో సో వెర్షన్ వైజ్గా డాక్యుమెంటేషన్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో జేడీకే 21 డాక్యుమెంటేషన్ అని చెప్పి నేను ఓపెన్ చేశాను అనుకోండి. సో అకార్డింగ్ టు జేడీకే 21 వెర్షన్ని బేస్ చేసుకొని అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి జావాలో ఓవరాల్గా సో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇంకా ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. అలాగే మనం పైథాన్కి వస్తే సో పైథాన్ 3.14.4 డాక్యుమెంటేషన్. ఓకే, సో ఇక్కడ మనకి కంప్లీట్గా పైథాన్ యొక్క ఫుల్ డాక్యుమెంటేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇందులో మీరు చూసుకుంటే మనకి వాట్స్ న్యూ అనే దగ్గర నుండి ఇంకా ప్రతిదీ కూడా
సో కంప్లీట్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ప్రతిదీ కూడా మనం స్టడీ చేయొచ్చు. ఓకే, సో స్టడీ చేసి కంప్లీట్గా పైథాన్ గురించి టోటల్గా ఇన్ డీటెయిల్డ్గా ఏ టెక్స్ట్ బుక్లోనూ ఏ వెబ్సైట్లోనూ దొరకనంత ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి దొరుకుతుంది. బికాస్ సో దిస్ ఈజ్ అఫీషియల్ గైడ్ ఫ్రమ్ పైథాన్ టీమ్ అనమాట. సో ఎవరైతే దీన్ని పైథాన్ని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ నుండి వచ్చినటువంటి అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇది. ఓకే, అలాగే జావా కూడా. ఓకే, సో ఇప్పుడు ఇది చూస్తే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఏదైనా ఒక ప్యాకేజీలోకి వెళ్ళారనుకోండి, అందులో చాలా ఇంటర్ఫేసెస్ ఉంటాయి, చాలా క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ ఒక ఇంటర్ఫేస్లోకి వెళ్తే చాలా మెథడ్స్ ఉంటాయి, మళ్ళీ క్లాసులోకి వెళ్తే చాలా ప్రాపర్టీసు, చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒకేసారి నేను చదివేస్తాను ఫస్ట్ టు లాస్ట్ అంటే అది కుదరని పని అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వన్స్ మనం డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇందులో ఏం కావాలి అన్నది తెలియాలి. సో ఎలాగూ మనం కోర్స్ అనేది నేర్చుకుంటూ ఉంటాము, దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సో ఏదైనా ఒక కొత్త టాపిక్ని మనం డీప్ లెవెల్లో స్టడీ చేయడానికి కదా మనం ఇక్కడికి వచ్చాము. సో అదేంటి అన్నది మనం ఇక్కడ సెర్చ్లో సెర్చ్ చేయడం ద్వారా సో ఏ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసినా మనకి సెర్చ్ అన్నది ఉంటుంది. సో ఆ సెర్చ్లో మనకు కావాల్సింది సెర్చ్ చేయడం ద్వారా మనం దాన్ని చదవడం అన్నది అలవాటు చేసుకోవాలి. తప్పితే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా చదివేస్తాము అంటే అది కుదరని పని అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో ఫర్ లూప్ ఎలా రాయాలి అని చెప్పి మనకు ఒక డౌట్ వచ్చింది. ఓకే, సో ఫర్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఫర్ అని సెర్చ్ చేయగానే మనకి సో డిఫరెంట్ ఆన్సర్స్ అని వస్తాయి. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ స్టేట్మెంట్ నేను ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఒక ఫర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది సింటాక్స్ అనేది ఉంది. దాంతోపాటు మనకి ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా ఉంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో జావాలో అరేస్ గురించి మనం నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి. సో అరేస్ అని సెట్ చేయగానే మనకి అరేస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో మనకి కంప్లీట్గా అరేస్ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ చేయగలము అనేది కంప్లీట్గా మెథడ్స్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. దీన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే సో మనం డీప్ లెవెల్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఏదైనా సరే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు కనిపిస్తుంది అంటే చూసి అండర్స్టాండ్ చేసుకొని నాకు అర్థమైపోయింది అని చెప్పి వెళ్ళిపోకూడదండి. కంపల్సరీగా దాన్ని ఒకసారి మీరు మీ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తేనే దాని యొక్క ఫ్లో అనేది ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీరు డాక్యుమెంటేషన్ చదవండి, ఏది ఏంటి అని అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం అక్కడ ఏవైనా ఎగ్జాంపుల్స్ ఉంటే వాటిని కంపల్సరీగా మీరు ఒకసారి రన్ చేయండి. రన్ చేస్తేనే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఒక్క విషయం మనందరం గుర్తించాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం ఈ డాక్యుమెంటేషన్ చదివినప్పుడు సో మీకే కాదు నాకే కాదు ఎవరికి కూడా అది అర్థం కాదనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్కైనా సరే ఫస్ట్ టైం డాక్యుమెంటేషన్ చదవడం అలవాటు చేసుకుంటున్నప్పుడు అది అర్థం కాదు. చాలా క్లమ్జీగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా, మనకు అది ఏదో చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. కానీ కాస్త నెమ్మదిగా మీరు దాన్ని ఒక్కొక్కటి చదువుతూ అండర్స్టాండ్ చేసుకోవడం మొదలు పెడితే అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చాలా కోర్సెస్ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు దానిలో భాగంగా డాక్యుమెంటేషన్ అఫీషియల్ డాక్యుమెంటేషనే చూపిస్తాను. ఎందుకంటే మనం ఏ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యేది కంటే కూడా అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుండి మనం స్టడీ చేస్తే యాక్యురేట్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అయితే స్టార్టింగ్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి కామన్, అదైతే ఐడెంటిఫై చేయండి. కాస్త నెమ్మదిగా మీరు టైం తీసుకుంటూ దాన్ని చదవడం అలవాటు చేసుకుంటే, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అక్కడ ఉండే ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఇది ప్రతి డెవలపర్కి కూడా ఉండాల్సినటువంటి మస్ట్ లెర్న్ స్కిల్ అని చెప్పి చెప్తానన్నమాట నేను. జనరల్గా మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఒక కొత్త ఫీచర్ మనం నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ ఓకే ఇంకా డీప్ లెవెల్ నాలెడ్జ్ కావాలనుకున్నప్పుడు కానీ మనకి ఇంకా డాక్యుమెంటేషన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మీరు కూడా ఏ కోర్స్ నేర్చుకున్నా దాని యొక్క డాక్యుమెంటేషన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అని జస్ట్ సెట్ చేయండి. సో ఇంకా ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో దానికి జనరల్గా ముందు డాక్స్ అని చెప్పి ఉంటుంది అనమాట, ప్రతి వెబ్సైట్ తాలూకా URL. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ docs.oracle.com లేకపోతే
docs.python.org. సో ఇలా డాక్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాన్ని మీరు అఫీషియల్ డాక్యుమెంటేషన్గా కన్సిడర్ చేస్తూ దాని యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకా ఫుల్గా చదవటం మొదలు పెట్టండి. సో నెమ్మదిగా స్టార్ట్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా నేర్చుకోవాల్సిన స్కిల్ అని చెప్తున్నాను. స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది, దాన్ని దాటి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా మన ఛానల్లో నాలెడ్జ్ అండ్ గైడెన్స్ వీడియోస్ ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నాము. రీసెంట్గా మనం చేసిన వీడియోస్ అన్నీ చూడండి, ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ నేను ఇలాంటి వీడియో ఏం చేసినా కూడా మీ వరకు రికమెండ్ అవుతుంది. ఓకే, సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ కంటెంట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.